మిత్రులారా, ఇద్దరు వ్యక్తులండి, రెండు కేసులండి, రెండు మతాలండి, ఒకే దేశం అండి. ఒకే న్యాయం ఉందా లేదా అనేది మీరే చెప్పాలండి. మిత్రులారా, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ముందు ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటి, తర్వాత ఆ రెండు కేసులు ఏంటి చూద్దాం. కథలాగా చెబుతున్నాను. నేను ఏ పక్షాన్ని వహిస్తున్నాను అని ఆరా తీస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. విషయాన్ని మాత్రం గమనిస్తూ వెళ్ళండి. సింపుల్గా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ముందు ఒకరు విజయ్ షా, ఆయన మధ్యప్రదేశ్కి చెందినటువంటి, అక్కడ అధికార పార్టీ అయిన బీజేపీకి చెందినటువంటి మంత్రి. రెండో వ్యక్తి అలీఖాన్ మహమ్మదాబాద్, ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోకా యూనివర్సిటీ, హర్యానా. ఈ ఇద్దరు పేర్లు విజయ్ షా, అలీఖాన్. ఈ రెండు పేర్లతో ఆ రెండు మతాలు ఏమిటో మీకు అర్థమైపోయే ఉంటుంది. సరే, దేశం అంటే మనదే దేశం. ఇప్పుడు కేసులు ఏమిటి అది కూడా మనం మాట్లాడుకొని న్యాయం సంగతికి తర్వాత వద్దాము. అయితే విషయంలోకి వెళ్ళే ముందు మీకు ప్రతిసారి నేను చెప్పే మాట ఈసారి కూడా గుర్తు చేస్తున్నాను. ఈ ఇద్దరి విషయం ఏమిటి, వార్త ఏమిటి మీకు తెలుసు. ఈ పాటికే 3-4 రోజులుగా నలుగుతున్నటువంటిది. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది ఏమిటయ్యా అంటే, వార్తలు చూసి మనం వెంటనే ఉద్వేగాలకు, ఉన్మాదాలకు గురి కాకూడదు. కొంచెం మన వివేచనా శక్తి, మన పరిశీలనా శక్తి, మన తార్కిక శక్తి, సైంటిఫిక్ అప్రోచ్, రేషనల్ అప్రోచ్, ఇదంతా అన్నిటినీ కూడా బేరీజు వేసుకొని, సత్యాన్ని ప్రాతిపదికగా చేసుకొని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సింపుల్గా ఇప్పుడు ఈ కథలోకి వెళ్దాం. ఇప్పుడు ఆ విజయ్ షా దగ్గరికి వెళ్దాం. ముందు విజయ్ షా మధ్యప్రదేశ్ మంత్రి చెప్పాం కదా. దీనికి ముందు ఒక విషయాన్ని మళ్ళీ మీరు మైండ్లో ఒక అరలో పెట్టుకొని ఉంచుకోవాలి. అదేమిటంటే, ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగినటువంటి సైనిక ఘర్షణ, దానికి ముందు జరిగినటువంటి ఉగ్రవాద దాడి. సైనిక ఘర్షణ సందర్భంగా ఇద్దరు మిలిటరీ మహిళా అధికారులు, ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు మనకి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చేవారు కదా. సో వాళ్ళిద్దరూ కూడా, సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ కూడా ఆ రెండు మతాలకు చెందినటువంటి వాళ్ళు అన్న సంగతి మీరు మైండ్లో ఒక అరలో పెట్టుకోవాలన్నమాట. ఎన్ని అరలు పెట్టుకోవాలని పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ సమయం వచ్చినప్పుడు ఆ అర మొత్తం తీయాలి మనం. అది. సో ఇప్పుడు విషయానికి వెళ్దాం. ఆ విజయ్ షా, అందరూనేమో ఈ యుద్ధ వాతావరణంలో, అంత ఉద్రిక్త వాతావరణంలో అసలు ఏం జరుగుతుంది ఏమిటని దేశమంతా, ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ కూడా దేశానికి, ప్రపంచానికి ఏం జరుగుతుందో మన ఇండియా తరపున చెప్పారు. అది నిజంగా అందరూ కూడా ముచ్చటపడ్డారు. ఖురేషి ఏ మతానికి చెందినదో మనకు తెలుసు. వ్యోమికా సింగ్, ఆమె సిక్కు మతానికి చెందినటువంటిది కావచ్చు. సో అందరూ, ఇంక్లూడింగ్ బీజేపీ, వీళ్ళందరూ కూడా చాలా, అంటే మన దేశం ఏమిటి, మన ప్లూరలిస్ట్ కంట్రీ మనది. బహుళ మతాల, బహుళ సంస్కృతుల, బహుళ జాతుల, బహుళ భాషల దేశం మనది. దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎంత విజ్ఞతను ప్రదర్శించారు మన నాయకులు, అధికారులు, వాళ్ళని పెట్టడం వల్ల అనేటటువంటిది అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆ విజయ్ షా అనే వ్యక్తి ఎక్కడో మాట్లాడుతూ ఆ ఖురేషిని దారుణమైనటువంటి తన ప్రసంగంలో ఒక కామెంట్ చేశాడు. ఆమెను టెర్రరిస్టు సోదరి అన్నాడు. దేశమంతా హౌ అని ముక్కు మీద వేలేసుకుంది, ప్రపంచం కూడా.
ఆయన కామెంట్ చేశాడు. నిజంగా ఆ కామెంట్ ఎట్లాంటి కామెంటు? అక్కడ మతాన్ని చూశాడు. సో నిజంగా చెప్పాలంటే ఆ కామెంట్నే తీసుకొని చెప్పాలంటే ఆ కామెంట్ వెనక ఉన్నటువంటి ఉద్దేశాల గురించి చెప్పాలంటే ఆయన మీద కేసులు పెట్టాలి అర్జెంటుగా. కానీ ఎవరు కేసులు పెట్టలేదు. తర్వాత ఏం జరిగింది? అంతా దేశమంతా గగ్గులు పెట్టింది. ఏం జరిగింది? కోర్టు రంగంలో దిగి పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చి కేసులు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే ఆయన సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు మళ్ళీ ఆ మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ని ఆదేశించి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయమని ఆయన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఒక కేసు, గుర్తుపెట్టుకోండి. ఆయన చేసిందేమో దారుణమైన వ్యాఖ్య, మతపరమైన వ్యాఖ్య, మతాన్ని చూసి చేసినటువంటి వ్యాఖ్య, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్య, అట్లాంటి వ్యాఖ్య అది. సో ఆ విషయాన్ని అప్పుడు అక్కడ పక్కన పెట్టండి. ఇంకో వ్యక్తి దగ్గరికి వద్దాం. అలీ ఖాన్ అశోక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయన ఒక పోయట్, రైటర్, కాలమిస్టు, పొలిటికల్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, రిప్యుటేషన్ ఉన్నటువంటి ప్రొఫెసర్. అలాగే ఆయన వచ్చినటువంటి ఫ్యామిలీ నేపథ్యం కూడా చాలా రాయల్ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, అటు తల్లి తరపున ఇటు తండ్రి తరపున అంతా కూడా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఈయన మీద వచ్చినటువంటి కేసు ఏమిటి అనేటటువంటిది ఒకసారి గుర్తు చేసుకుందాం. అంతా కలిపిన తర్వాత కంక్లూజన్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో ఈయన భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేస్తూ మే 7వ తేదీ నైట్ తెల్లవారితే 8 అనగా చేసిన తర్వాత 8వ తేదీ ఈయన సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు అంతా కూడా నేను ఇప్పుడు రిపీట్ చేయను. ఆయన అలీ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ ఆన్ ఆపరేషన్ సింధూర్ అని కొడితే వచ్చేస్తుంది. దీని మీద చాలా జరిగినాయి కాబట్టి. సో ఆయన ఆ పోస్టులో భారత్ తీసుకున్నటువంటి చర్య, భారత సైనికులు తీసుకున్నటువంటి చర్య, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి భారత్ ప్రదర్శించినటువంటి నైపుణ్యం, చాతుర్యం, శాంతి, వీటినన్నింటినీ కూడా ఆ పోస్టులో ఆయన పొగిడాడు. అలాగే పాకిస్తాన్ స్టేట్ యాక్టర్సు, నాన్ స్టేట్ యాక్టర్సు, మాకు సంబంధం లేదు, మా ప్రభుత్వంలో లేని వాళ్ళు, మా మిలిటరీలో లేని వాళ్ళు, వాళ్ళు ఎవరో చేస్తే మాకు సంబంధం లేదని అంటారు. అలా అని తప్పించుకోలేరు. ఇది మీకు గుణపాఠం చెప్పింది, తగిన గుణపాఠం చెప్పింది భారత్ అని చెప్పేసి భారత్ చెప్పినట్టే, మన మిలిటరీ అధికారులు చెప్పినట్టే ఇతను కూడా ఆ పోస్టులో చెప్పాడనమాట. పాకిస్తాన్ని ఎండగట్టాడు. సో ఇదంతా బాగానే ఉంది. అభ్యంతరం ఎక్కడొచ్చింది ఆయన పోస్టులో అంటే, ఆయన పోస్టులో అభ్యంతరం అంటే కొంతమంది ఇది చెప్తూనే ఇదంతా కూడా ఈ ప్రెస్ బ్రీఫింగు ఇద్దరు మహిళా సైనికాధికారులు బ్రీఫింగ్ ఇవ్వడం ద్వారా భారత్ ఒక ఎంత గొప్ప ప్లోరలిస్ట్ సొసైటీనో, ప్లోరలిస్ట్ కంట్రీనో, దీన్ని ఒక సంకేతంగా తెలియజేస్తుంది వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతూ ఉండడం వల్ల అని చెప్పాడు. ఇది కూడా చాలా గొప్ప మాట, అందరూ గుర్తించినటువంటి మాటే కదా. దీన్ని ఇలాగ ఖురేషీని కానీ, ఆ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కానీ వీళ్ళిద్దరు అక్కడ ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వడం అనేటటువంటిది రైట్ వింగ్ కామెంటేటర్స్ కూడా మెచ్చుకున్నారు, ఇద్దరు ఇలా మాట్లాడడం అనేటటువంటిది అని చెప్తూ ఆయన ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమిటయా అంటే ఆ ఫేస్బుక్ పోస్ట్లో, ఇదే రైట్ వింగ్ కామెంటేటర్స్ అంటే అధికార బీజేపీ మద్దతుదారులు కానీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఇట్లాగా వాళ్ళ మద్దతుదారులు కానీ, వాళ్ళు ఇదే విద్యతను ఇట్లా వీళ్ళిద్దరూ మాట్లాడడాన్ని, ఒక ముస్లిం సైనికాధికారిని,
ఒక హిందూ సైనికాధికారిని. వీళ్ళిద్దరూ మాట్లాడడం అనేటటువంటిదే ఎవరైతే మెచ్చుకున్నారో వాళ్ళు దేశమంతా కూడా ఇదే సామరస్యపూర్వకమైనటువంటి, ఇదే సమాన భావంతో ఉన్నటువంటి వాతావరణం నెలకొల్పడానికి అనువుగా లేని పరిస్థితుల మీద కూడా స్పందిస్తే మంచిది. ఏమిటా అనువుగా లేదు? వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతుంటుంటే ప్రపంచానికి మనం ఏ సఖ్యతనైతే, ఏ ఐక్యతనైతే చూపించాలనుకుంటున్నామో, మనది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకునేటటువంటి దేశం అని చెప్పాలనుకుంటున్నామో, అది వాస్తవానికి దేశంలో లేదు. అది ఉంటే బాగుంటుంది. మనది బుల్డోజర్ సంస్కృతి పెరిగిపోయింది, మాబ్ లించింగ్ పెరిగిపోయింది. వీటి మీద కూడా సానుకూలంగా ఈ రైట్ వింగ్ కామెంటేటర్ స్పందిస్తే బాగుండును అని చెప్పేసి ఒక మాట అక్కడ రాశాడు. అది పట్టుకున్నారండి. ఇంకా చాలా కొన్ని విషయాలు మాట్లాడారు. బీజేపీ యువ మోర్చాకు చెందినటువంటి హర్యానాలో వాళ్ళు కేసు వేసేశారు. అలాగే ఉమెన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ చైర్పర్సన్ ఆమె కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసు వేసేసింది. ఆ కేసు వేయడంలో వాళ్ళు ఏమిటంటే ఎట్లాంటి ఆరోపణలు చేశారంటే ఇది ఏకంగా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటిది గాను, యూనిఫామ్లో ఉన్న మహిళలను కించపరిచేటటువంటి విధంగాను ఉందని చెప్పేసి ఏకంగా ఆయన దేశద్రోహానికి పూనుకున్నాడన్నంత ఆరోపణలు చేసి కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన వెంటనే పోలీసులు అతను ఏమి రాశాడు ఏమిటి అనేటటువంటిది చూశారు లేదో కానీ వెంటనే అరెస్ట్ చేసేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఒక రోజు తర్వాత అక్కడ హైకోర్టు, హర్యానా ఆ హైకోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించేసింది. వెంటనే అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఆయన తరపున కపిల్ సిబాల్, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. నిన్న సుప్రీంకోర్టు ఇమీడియట్గా ఆ అలీ ఖాన్కి వెంటనే ఇంటరిమ్ బెయిల్, తాత్కాలిక బెయిల్ని మంజూరు చేసింది. అతను బయటికి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వచ్చి ఉంటాడు. ఇవి 2 కేసులు, 2 మతాలు, మన దేశం, న్యాయం. ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటయ్యా అంటే మిత్రులారా, ఆయన పెట్టిన పోస్టులో తప్పు ఏమిటి అని తాను కూడా ఆ ఉమెన్ కమిషన్ ఇచ్చినటువంటి సమ్మన్లకు సమాధానంగా ఒక ఎక్స్లో అంటే ట్విట్టర్ అందులో పెద్ద పోస్ట్ పెట్టాడు. అందులో ఇంకా వివరంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. సో అతను పెట్టినటువంటి అంతకుముందు పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్ట్లో ఏమిటి తప్పు అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అటు ప్రతిపక్షాల నాయకులే కాదు, చిదంబరం లాంటి వాళ్ళు, పవన్ ఖేరా లాంటి వాళ్ళు, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, మహువా మొయిత్రా లాంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలే కాదు, అసలు ఎవ్వరికీ కూడా ఈ దేశంలో అతను పెట్టిన పోస్టులో తప్పేంటి, అసలు దేశద్రోహం నేరం పెట్టేయడం ఏంటి, పోలీసులు ఇంత ఉత్సాహంగా అరెస్ట్ చేసేయడం ఏంటి. సరే కోర్టులో అది ఎలాగో నిలబడదని మనకు తెలుసు. కోర్టు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేసింది. కానీ మిత్రులారా, ఇప్పుడు కథలోకి వద్దాం. కథలోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏమిటంటే, అతనేమో మతము చూసి సోఫియా ఖురేషీ పట్ల టెర్రరిస్ట్ సోదరని అంత దారుణమైన నీచమైన కామెంటు, గౌరవప్రదమైన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి, అంత గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అంత దారుణమైన కామెంట్ చేస్తే దేశం ఒక రకంగా స్పందించింది. కోర్టులు రంగంలోకి దిగితే తప్ప ఎఫ్ఐఆర్ అక్కడ పోలీసులు నమోదు చేయలేదు. అతన్ని ఎవరు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. దర్యాప్తు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ అలీఖాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన పెట్టిన పోస్ట్ ఏమో పేట్రియాటిక్ పోస్ట్ అని అందరూ అంటున్నారు. కపిల్ సిబాల్ ఎలాగో ఆయన తరపున వాదిస్తున్నాడు. అందులో క్రిమినల్ కంటెంట్ ఏంటి, దేశద్రోహం ఏంటి, అది చాలా దేశభక్తియుతమైనటువంటి పోస్ట్ పెట్టాడు. అడుగున జై హింద్ అని కూడా పెట్టాడు. సో ఇందులో తప్పేంటి? సో ఇందులో ఈయన్నేమో తప్ప ఒప్ప ఏం రాశాడో చూడకుండా అరెస్ట్ చేశారు. మరి 2 కేసులు, 2 వ్యక్తులు, 2 మతాలు, న్యాయం మాత్రం అంటే స్పందించేటటువంటి దేశం స్పందించినటువంటి తీరులో న్యాయం ఎటువైపు ఏ విధంగా మొగ్గింది ఏమిటి అనేటటువంటిది గుర్తు చేసుకోవాలన్నమాట.
ఇందులో చాలా అన్ని పత్రికలు అన్నీ కూడా దీని మీద తీవ్రంగా స్పందించాయి. దేశమంతా కూడా అంటే ఇంచుమించు భారత్ పాక్ మధ్య ఘర్షణ చెలరేగినప్పుడు ఏ విధంగా దేశం స్పందించిందో ఆ తర్వాత జరిగినటువంటి ఈ ఘటన కూడా దేశంలో అదే విధమైనటువంటి స్పందనను క్రియేట్ చేసింది. హిందూ పత్రిక అన్నది కదా ఇవన్నీ కూడా ఆయన చెప్పిన పోస్టులన్నీ చెప్తూ దెర్ ఈజ్ నథింగ్ అబ్జెక్షనబుల్ ఇన్ దిస్ పోస్ట్ దట్ వర్ లూసిడ్ అండ్ పేట్రియాటిక్ కాల్స్ ఫర్ అన్ ఇంక్లూజివ్ ఇండియా and evinced an understanding that India has been forced to target terror hubs in Pakistan by moving the distinction between terrorists and larger terrorist infrastructure backed by Pakistani's military regime. పాకిస్తాను వాళ్ళు స్టేట్ యాక్టర్సు, వాళ్ళ సైన్యం స్టేట్ యాక్టర్సు, నాన్ స్టేట్ యాక్టర్స్ అని పేరు మీద తప్పించుకొని చూద్దామని చూస్తే కుదరదని చెప్పేసి ఈయన స్పష్టంగా చెప్తే అది చాలా దేశభక్తియుతమైనటువంటి పోస్ట్ అయితే అందులో అభ్యంతరం ఏంటని చెప్పేసి హిందూ పత్రిక మొన్ననే ఎడిటోరియల్ రాసింది. ఇప్పుడు చెప్పండి, మన దేశం నుంచి ప్రపంచం అంతా ట్రిప్ వేయడానికి అన్ని పార్టీల నాయకుల ప్రతినిధుల బృందం డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్రపంచంలో అందరికీ మన స్టాండ్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమిటి మన స్టాండ్ ఏమిటని చెప్పడానికి వెళ్ళారు కదా. మరి దేశంలో ఇలా జరుగుతూ ఉంటే మరి అక్కడ ఎవరైనా ఈ విషయం అడిగితే మీరు అక్కడ ఏం చెప్తారు? మరి మతం చూసి వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారని ప్రశ్న ఇస్తున్నప్పుడు ఇక్కడ మనం స్పందిస్తున్నటువంటి తీరు, మనం పెడుతున్నటువంటి కేసులు, వీటన్నిటి పట్ల మనం ఏం చూసి అట్లా స్పందిస్తున్నాం, అలా చేస్తున్నాం? మతం చూసా లేకపోతే ఏం చూసి? మానవత్వంతోనా? ఆయన అన్నది అందరికీ మండింది ఏమిటి అంటే ఈ బుల్డోజింగ్ ఏమిటి, మాబ్ లించింగ్ ఏమిటి? దీని మీద ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ వచ్చినాయి, పరిశీలనలు చేశారు. ఇక్కడ చాలా మాబ్ లించింగ్ మీద అలాగే బుల్డోజింగ్ కల్చర్ మీద సుప్రీంకోర్టు కూడా స్పందించింది. అవన్నీ కూడా ఉన్నాయి కదా, ప్రపంచం అంతా కూడా స్పందించినటువంటిదే. కాబట్టి ఈ అలీ ఖాన్ అడిగింది ఏమిటి అంటే ఈ సోఫియా ఖురేషి అలాగే వ్యోమికా సింగ్ ఇద్దరూ కూడా పక్కపక్కన నుంచొని దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఉందో, అలాగే ఈ దేశంలో 2 మతాలు లేదా 4 మతాలు అన్నీ కూడా అంతే సామరస్యంగా అంతే శాంతిపూర్వకంగా ఉంటే బాగుంటుంది కదా, అలాంటి వాతావరణాన్ని పాదుకొల్పితే బాగుంటుంది కదా, అలాంటి వాతావరణం ఉండాలని కోరుకోండి. వీళ్ళిద్దరూ ఇక్కడ పక్కపక్కన ఉన్నట్టే దేశమంతా కూడా, దేశంలో ఉన్న మనుషులంతా కూడా అలా పక్కపక్కన ఉంటే మంచిది కదా అని చెప్పేసి మాట్లాడాడు. అది చాలా దేశభక్తియుతమైనటువంటి మాట. అది దాన్ని వీళ్ళు వక్రీకరించారు. అంటే వాళ్ళకి ఎక్కడో కాలింది, ఏదైనా చిన్న లోపం మనం ఎత్తి చూపించినా సరే అదంతా కూడా దేశభక్తి, దేశద్రోహం ఈ తరాజులో వేసి తోస్తున్నారనమాట.